శ్రీ దత్తాయ గురవే నమః. కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకు సందేహం ఉంది. నొసటి రాత తప్పించడం ఎవరి తరం కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఆ చనిపోయినవాడు తిరిగి ఎలా బతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేకాని విధిరాత అన్నది వాస్తవమే అని చెప్పి అతని దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువై దశదిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుణ్ణి పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణాలిచ్చి పంపారు. అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది.